ఇచ్చి పడేద్దాం, ఇంకా చాలా ఉంది కంటెంట్. 100% అన్ని వీడియోస్ ఉంటాయి. హాయ్ హాయ్. సో గైస్ ఇప్పుడైతే రెడీ అయినా. ఈ నుంచి ఒక 20 ఉండదులే, 12-13 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నుంచి వెళ్ళి కోడ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలి. నాకు చిరాకు వేస్తుంది పొద్దున్నే బస్సులు గీసులు అంటే నాకు పడదు. దగ్గర నేను ఒక 2.5 years అవుతుంది. ఒక మూమెంట్ అవుతుంది అంటే మిమ్మల్ని కలుస్తా మంచిగా అని ఏ ఫ్యాన్ కున్నా. సో ఇప్పుడైతే కోవడ నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోవడమే. సో బ్యాగు మొత్తం పెట్టుకున్నా. ఈ బ్యాగ్ ఎంత, ఈ బ్యాగు మొత్తం ఒక హైదరాబాద్ మొత్తం 3 రోజుల ట్రిప్ అనమాట. సో అందుకోసం పెద్ద లగేజ్ పట్టుకున్నా. వేసుకో పొద్దు మాట్లాడుకుందాం. ఎక్కడ లైట్ ఉంటే అక్కడ మాట్లాడతా, ఎందుకంటే నేను తెల్లగా కనిపించాలి కాబట్టి. సో కోవా బస్ స్టాండ్కి వెళ్ళి మాట్లాడదాం. వేసుకో. సో గైస్ ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం. సో గైస్ ఇప్పుడే దిగినా. నాయన ఏం హైదరాబాద్ నాయన ఎట్లుంటారో ఏమో నాకేం అర్థం కాదు అసలు. కానీ ఇట్లా దిగగానే నమస్తే బాక్సర్ పూర్వీకి వచ్చిండు. నమస్తే బాక్సర్స్. దిగాను ఫోన్ చేసిన. జస్ట్ ఒక 2 kilometers డిస్టెన్స్లో. నేను చాలా దూరం అనుకున్నా, ఫోన్ చేయొద్దని వెళ్ళిపోదాం అని అనుకున్నా, అంటే నా స్పాట్కి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ జస్ట్ ఒక 2 kilometers అన్న నేను వచ్చేస్తా అన్నాడు. మళ్ళీ ఈడికెళ్ళి నుంచి నేను 40 kilometers పోవాలి నా రూమ్కి. అక్కడ ఏ రూము తీసుకురు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే పోయి ఫ్రెష్గా చాయ్ తాగాలి. 4 గంటలు కదలకుండా కూర్చున్నా అంటే ఒకసారి కాంపిటీషన్కి వచ్చినప్పుడు ఇప్పుడు రెండోసారి. మొత్తం నా పనులన్నీ అయిపోగొట్టుకొని ప్రతి ఒక్కరిని కలిసి వెళ్ళిపోతాయి. ఈ నుంచి పోయి బాక్సర్తో స్పారింగ్ చేద్దాం. నాకు వాళ్ళు తింటాడు. ఓకే. సో గాయస్ ఇప్పుడే వచ్చినా నేను. జస్ట్ ఇప్పుడే పూర్వీక్ గారి నుంచి మెట్రో ఎక్కిన. అక్కడ ఇదేదో ఉందన్న మోసంపేట కదా, మోసపేట. పూర్వీక్ గారి దగ్గర నుంచి మోసపేటకి వచ్చిన. మోసపేట నుంచి మనోడు వచ్చి పికప్ చేసుకుండు. మన బ్రో ఇప్పుడే వచ్చిండు. అలా పైకి వెళ్ళి రూమ్కి వెళ్ళి జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ కల్లా అక్కడికి వెళ్ళిపోతా. అంత దూరం ఎందుకే? 399 అడిపోవాలి. ఇది మన రూము. సో గైస్ కొంచెం ఫ్రెష్ అయ్యి కలుస్తా. నాకు ఎంత లేదు టైం, జస్ట్ 1/2 hour ఉంది. 1/2 hourలో తినేసి ఒక బిర్యానీ ఆర్డర్ చేసిన, వస్తుంది. తినేసి వెళ్ళిపోతా. సో గైస్ మనం ఎందుకు వచ్చినామంటే హైదరాబాదు 2 reasons. ఒకటి నాకు కొంచెం పర్సనల్గా కొన్ని వర్క్స్ ఉన్నాయి ఇక్కడ, దానికోసం. 2 ఆర్సీ ట్రెండ్స్ అనేది విజయవాడలో బ్రాంచ్ స్టార్ట్ చేయకముందు నాకు తెలుసు. వాళ్ళకి జస్ట్ 20K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ పేజీ. ఆర్సీ ట్రెండ్స్ అని ఉంటుంది. నేను అప్పట్లోనే ఆ పేజీని ఫాలో అయ్యాను. నేను చూస్తూనే పేజీని డెవలప్ చేసుకుంటుండు. దగ్గర మన రీసెంట్గా యాక్టర్స్ కూడా పిలిపించి మన హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసారు, సేమ్ ఆర్సీ ట్రెండ్స్. సో ఎవ్రీ మంత్ ఒకసారి, ఎవ్రీ వీక్ ఒకసారి ఆఫర్స్ పెడితేనే ఉంటాడు, ఏదో ఒక స్మాల్ ఆఫర్. దీన్ని మీరు ప్రమోషన్ అనుకోమాకండి, ఓపెన్ గా చెప్పేస్తున్నా కదా. అసలు ప్రమోషన్ అనే ఉద్దేశంతోనే రాలే. ఇంకోటి ఏంటంటే తనకి నా సైడ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ చేద్దామని ఇక్కడ రాకొచ్చిన. సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నేను ఎప్పుడు హైదరాబాద్ రాలేదు. అండ్ నా యూట్యూబర్స్ అని కూడా వాళ్ళు వచ్చిపోయారు, మొన్న వచ్చిపోయారు. సో వాళ్ళని పక్క కలవాలనే వచ్చిన. 4 అవుతుంది టైం, ఇంకో 1/2 hour వెళ్ళిపోదాం. బట్ ఎండ అయితే ఎక్కువ ఉంది. నాకు తెలిసి వచ్చిరో రాలో తెలియదు. నేను వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తా, ఏం జరుగుతుందో నాకు తెలియదు. వస్తే మంచిగా హ్యాపీగా ఉంటాం, బట్ రాకపోతే డిసప్పాయింట్ అవుతా. లెట్స్ గో. ఇక్కడ లోకల్ మీది? ఓకే. హాయ్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సిద్దిపేట. అవునా? ఓ మనోడు లేటు, నేను రూమ్ నుంచి రానికి. బ్యాక్ వచ్చినప్పుడే కొట్టాలి. పులప్స్కేనా? నార్మల్గా పులప్స్ ఎక్కువ కొట్టవు, వీడియోస్లో కూడా ఎక్కువ ఉపయోగం. కొన్నా
నేను మజిల్ పెంచుకోవడానికి ట్రై చేస్తాను. నాకు పులప్స్ ఏం పని చెప్పు, పులప్స్ చేసి కొడతా, ఒక 5-6 సెట్లు కొడతా అంతే. పులప్స్ కొడితే బాడీ స్ట్రక్చర్ అంటే బ్యాగ్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు నీకు బ్యాక్ పెరగాలి అంటే నువ్వు బ్యాక్ వర్కౌట్ చేస్తే సరిపోతుంది. చేతులకి, ఫోర్ ఆర్మ్స్కి, రెక్కలకి, షోల్డర్కి అన్నిటికి ఎందుకు పులప్స్ కొడితే వాటి అన్నిటి నుంచి తీసుకొచ్చే ఎనర్జీ మొత్తం నువ్వు పులప్స్ పెట్టాలి. అదే ల్యాగ్ పుల్లం మిషన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ల్యాగ్ పుల్లం చేస్తే అయిపోతుంది కదా. అర్థమైందా? ఓన్లీ చెస్ట్ ఓన్లీ చెస్ట్ బైసెప్ కొడితే పెరుగుతాయి. డైలీ బాగానే ఫస్ట్ వామప్లో 100 పులప్స్ తీసుకోవాలి డైలీ. యాడ గ్రో అవుతుంది చెప్పు. నీకు ఎగ్జాంపుల్ చెప్తావు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఆ డోలోనో సిట్రజన్ టాబ్లెట్స్ ఇస్తాడు. ఇంటికి వచ్చినాక రెస్ట్ తీసుకోరా బాబు అంటాడు. మాటే తింటావు నువ్వు కదా. ఎందుకంటే వామ మళ్ళీ పైసలు అయితే ఏమో, మళ్ళీ డబ్బులు అయితే ఏమో, మళ్ళీ రికవర్ కాకపోతే మళ్ళీ హాస్పిటల్లో పోతామని. మరి నీ మజిల్ కూడా రికవర్ కావాలి కదా. 2 రోజులు రెస్ట్ ఇవ్వాలి నువ్వు. మళ్ళీ 4వ రోజు కొట్టాలి దాన్ని. చెస్ట్ అప్పుడే చెస్ట్కి సంబంధించినవి కొట్టాలి. నువ్వు డిప్స్ కొడతావా, ఆ బ్యాగ్ కొట్టినప్పుడు బ్యాగ్కి సంబంధించిన పులప్స్ కొడతావా అంతే. నువ్వు వార్మప్ చేయి, స్ట్రెచింగ్ చేసిన తర్వాత బేసిక్ అయిపోయిన తర్వాత ఒకవేళ చెస్ట్ కొడతా అంటే చెస్టే, మళ్ళీ చెస్ట్గా చేసిన ఒక 4 సెట్లు పుల్అప్స్ కొడతా, 4 సెట్లు పుషప్స్ కొడతా అంటే వేస్ట్ అవ్వాలి. ఆ పుల్అప్స్ అనేది తీసిపోయి ల్యాగ్ పుల్అప్ పెట్టి సూపర్ సెట్ ఎప్పుడు కొట్టాలన్నా అది నీ డిఫెన్స్. ఇక కొంచెం మజిల్ వాల్యూమ్ పెరిగినప్పుడు చేయడం బెస్ట్. సూపర్ సెట్ ఏముంది, ఒక సెట్ కొట్టకపోయి ఇంకో సెట్ కొడితే సూపర్ సెట్. 2 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే. నేను స్కూల్కి వెళ్తాను, జిమ్ చేయొచ్చు అంటే ఎందుకు చేయకూడదు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళేది మ్యాథ్స్ ఒకటే డౌట్. హైట్ ఉన్నావు కదా, ఇంకేమున్నాయి నీకు అడ్డు. వెళ్ళటం మంచిది. ఇప్పుడు నీకు మజిల్స్ పెరుగుతాయా మజిల్స్ పెరగవా అనేది సెకండరీ. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 10th. ఓకే, ఇప్పుడు నువ్వు 10th కల్లా ఫిట్నెస్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్నావు అనుకో, ఇంటర్లోకి వెళ్ళేటప్పుడు నీకు మజిల్ నీకు నాలెడ్జ్ వచ్చినావు. నువ్వు ఎక్కడికి పోయినా ఏ టైంలో అయినా మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆ రోజు నీకు ఏజ్ వచ్చిన రోజు నాలెడ్జ్ లేకపోతే ఏం ఉపయోగం? అందుకే జిమ్కి వెళ్ళు. 20 years కల్లా ఒక రేంజ్లో ఉంటుంది. బాడీ రాకపోయినా మళ్ళీ నాలెడ్జ్ వస్తుంది కదా. అది అల్హమ్దులిల్లా. చూద్దామని ఫేస్ కార్డులో కొన్ని చూసినట్టు. సో గైస్, ఫైనలీ మన దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పటిదాకా అయితే మా సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చిపోయారు, చాలా మంది వచ్చారు. బట్ ఇంకొంతమంది నేను షూట్ కూడా చేయలేదు. సో ఇంత పెద్ద స్టోర్ పెట్టారు కదా, మన సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేద్దాం అన్నట్టు ఆ వేలో వచ్చిన. హై బ్రో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకా పైకి 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 పోవాలి. మీ సపోర్ట్ ఉంటే మీ పక్కా బ్రో నాకు సపోర్ట్ చేయడానికి వచ్చాడు చాలా దూరం నుంచి. బ్రో అయితే నిజంగా చాలా థ్యాంక్ యూ. చాలా దూరం నుంచి వచ్చాడు. మీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. చాలా మంది విజిట్ అయ్యారు ఈరోజు అన్నం చూడడానికి. మనం ఫైనల్గా ఆర్సీ ఏంటంటే, మనకి విజయవాడలో 2 స్టోర్స్ ఉండేవి. మనం జస్ట్ ఓన్లీ 250 SFTలో స్టోర్ స్టార్ట్ చేసి 2 years ముందు నుంచి ఇప్పుడు మనం మ్యాక్సిమం 4000 SFTలో ఒక పెద్ద మాల్లో మనం దీన్ని పెట్టామన్నమాట. ఇది ఒక మార్కెట్ ప్లేస్లో క్రియేట్ చేసాం. ఒక మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెన్స్ వేర్కి సంబంధించిన A to Z ప్రొడక్ట్స్ మన ఆర్సీలో దొరుకుతాయి. అండ్ ఇప్పుడు వరకు ఇండియన్ బ్రాండ్స్కి ఒక మార్కెట్ ప్లేస్ అనేది లేదు. ఆ మార్కెట్ ప్లేస్ మనం క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేసాం. దానికి మనకి రీసెంట్గా ఆకాష్ పూరి గారు బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ఒక్కసారి మీరు విజిట్ అయితే మీరు ఏ టైప్ అయినా ఫంకీ అవని, క్యాజువల్స్ అవని, A to Z మన ఆర్సీ స్టోర్లో మీకు దొరుకుతాయి అనమాట. కంపల్సరీ చెప్తున్నా, మీరు ఒకటి పర్చేస్ చేయడానికి వస్తే మ్యాక్సిమం 5-6 తీసుకెళ్తారు. మీకు రేట్ వైజ్గా కానీ క్వాలిటీ వైజ్గా కానీ సూపర్ ఉంటాయి. మీరు ప్రొడక్ట్స్ ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, షేడ్ అయినా సింక్ అయినా మీకు 6 months వరకు రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది షేడ్ అయినా సింక్ అయినా మేము వితౌట్ ఏం క్వశ్చన్ కూడా చేయము. మీరు వేరే ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. మోడల్స్ కూడా మన దగ్గర ఎలా ఉంటాయంటే, ఒక్కసారి మనం తెచ్చిన కలెక్షన్ అసలు రిపీటే చేయము. ఓన్లీ 3 pieces ఉంటాయి. అది మీకు ఆ 3 pieces అయిపోతే మళ్ళీ ఆ ప్రోడక్ట్ కూడా మనం తీసుకురామన్నమాట. ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క యూనిక్గా ఉంటుంది అనమాట. ఈ కలెక్షన్ బయట ఎక్కడా కూడా దొరకదు. మీరు పర్సనల్గా స్టోర్ని విజిట్ చేసి మీరే ఆ రివ్యూ ఇవ్వండి. ఇది మన స్టోర్ గురించి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్, నేను చాలాసార్లు షాపింగ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ర్యాక్లో అంటే పెట్టేస్తారు కదా, దాన్ని ఏమంటారు, స్టాండ్స్ కదా. సో ఇప్పుడు ఆ స్టాండ్స్కి హ్యాంగర్స్ తయారు టీషర్ట్స్ కానీ అక్కడ ఉన్న మోడల్స్ అట్లా దగ్గర ఈజీగా ఒక 50-60 స్టాండ్స్ ఉంటాయి. ఒక స్టాండ్కి ఉన్న మోడల్ ఇంకో స్టాండ్కి లేదు. అంటే మనం చూసిన టీషర్ట్ ఒక మోడల్ ఇంకో దగ్గర లేదు. నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. దానికి ఒక బేసిక్గా ఒక ఈవెన్ స్టైల్ ఉండాలి. ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవడం, ఇది ఉంది మన దగ్గర ఆల్రెడీ, ఇంకోటి ఉంది అని చెప్పేసి అది మైండ్లో పెట్టుకొని అది తేకుండా ఉండాలి.
సో ఏంటంటే కొన్ని షాప్స్ నార్మల్ రొటీన్ ఉంటుంది కదా, అలా ఇది ఒకటి బాగా నచ్చింది. సో గైస్ లొకేషన్ ఇవన్నీ మీకు తెలిసిందే, ఆల్రెడీ నేను 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా. ఒకసారి వచ్చి చూడండి, చూసి నచ్చితే ట్రై చేయండి, ఓకే అనిపిస్తే తీసుకోండి. అయితే నా పేరు చెప్తే ఏమన్నా కొంచెం బ్రో డిస్కౌంట్ ఉందా? మీ పేరు చెప్పి వస్తే మీకు పర్సనల్గా ఒక కూపన్ క్రియేట్ చేస్తాం మనం. మీ పేరు మీద ఎవరు వచ్చినా సరే ఫ్లాట్ 15% ఆఫ్ ఉంటుంది అనమాట. సో గైస్ నేను ఒక కూపన్ కూడా ఇస్తాను, నేను వెళ్ళేటప్పుడు ఇచ్చి మాట్లాడతాను. అదే మిమ్మల్ని కమిషన్ కమర్షియల్ కూడా మాట్లాడు ప్లీజ్, ఓకేనా? నాకు ఇష్టం ఇచ్చి క్లాతింగ్ అంటే. మీకు తెలుసు బేసిక్గా నేను నాకున్న సరౌండ్లో నేనున్న జిమ్లో నేను వేసే బట్టలు కానీ మీకు అర్థమైపోతుంది నాకు క్లాతింగ్ అంటే ఎంత ఇష్టమో. సో ఆ వేలో ఆలోచించండి, ఓకేనా? ఓకే, కూపన్ కూడా ఇస్తా. మళ్ళీ అది నాకు అది కమిషన్ అనుకో మాట్లాడు. నేను బ్రాండ్ ప్రమోషన్ కమిషన్ చేస్తాను, కానీ ఇలాంటి నేను వచ్చినా నాకు పేరు కానీ లేదు ఇంకంతే. సో ఒక బెటర్గా రియల్గా ఫీల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిన నేను పక్కా ఏదైనా స్టోర్ పెడతా, పక్కా చెప్తున్నా. ఆల్ ది బెస్ట్. నేను సపోర్ట్ చేస్తాను పక్కా. ఓకే, రూమ్కి వెళ్ళి రూమ్లో మాట్లాడుకుందాం.